పేయింగ్ గెస్ట్ 4వ భాగం. తల్లి ఒంటి మీద చేయి వేసిన సాగర్ మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్కలేదు. ఇరుగు పొరుగులు అతను పిలవంగానే వచ్చారు. ఆమె నిశ్చింతగా మంచం మీద నిద్రపోతోంది. ఆమె ప్రాణం ఎప్పుడో అనంత విశ్వంలో కలిసిపోయింది. తరతరాలుగా వస్తున్న ఈ కథ చర్విత చరణం అనిపించింది అతనికి. స్నేహితులే అతనికి సహాయం చేశారు. ఆ తర్వాత 10 రోజులకి కమల తండ్రి హనుమంతరావు గారు వచ్చారు. ఆయన విషయం విని కళ్ళ నిండా నీళ్లు కమ్ముతుంటే నిగ్రహంగా సాగర్ వీపు మీద చేయి వేశారు. రేపో మాపో అందరం వెళ్ళిపోయేవాళ్లమే. నాకున్నది 2 పిల్లలు. కమల ఇలా పెళ్లి చేసుకుంది. ఆడపిల్ల కాబట్టి నోరెత్తి అరిచి గోల చేసి ఆ పిల్లనే దూరం చేసుకున్నాను. కొడుకు కనుక వాడు స్వతంత్రంగా పెళ్లి చేసుకున్నా ఏమీ అనలేకపోయాను. వాళ్ళెక్కడుంటారండి? ఎక్కడో. పోన్లేదు, నీకు అన్యాయం జరగకుండా నేను బ్రతికుండగానే కమలకి కూడా సమానంగా పంచిన ఆస్తిని అమ్మేసి డబ్బు తీసుకున్నాడు. కమలకి ఈ ఇల్లు కొనిచ్చాను కనుక వాడికి మరి 2 ఎకరాలు ఎక్కువ ఇచ్చాను. సాగర్ ఆయన వైపు చూసి, అమ్మమ్మ చూడాలనుకోదా అండి మమ్మల్ని అని అడిగారు. కొందరంతే. కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు. కొడుకుల్ని కూతుళ్ళని దూరం చేసుకుని ప్రేమని చంపుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్లలాంటిదే మీ అమ్మమ్మ. మీరొస్తున్నట్లు ఆవిడికి తెలియదా తాతగారు? తెలియదు. ఆవిడికి ఈ ఆస్తి అమ్మకం అమ్మకివ్వడం తెలిస్తే ఊరుకుంటుందా? ఆవిడికి తెలియదు. ఇంత పెద్ద మొత్తం ఏమైందంటే ఏం చెబుతారు? ఆయన అంత దుఃఖంలోనూ నవ్వారు. చిన్నప్పుడు ఒక్కొక్కళ్ళ దురలవాట్లు పెద్దయ్యాక వాళ్ల పాలిట శ్రీరామ రక్షలవుతాయి. సాగర్కి అర్థం కాలేదు. మీ అమ్మమ్మ కాపురానికి వచ్చిన కొత్తలో నేను రేసు పిచ్చిలో బొంబాయి, మద్రాసు, బెంగళూరు తెగ తిరిగేవాడిని. ఆస్తంతా హారతి కర్పూరం అయిపోయి ఆవిడ అన్యాయం అయిపోతుందేమో అని మా నాన్న ఆవిడ కోసం వేరే పొలం రాయించాడు. నేను కొంతకాలం ఆ మోజులో ఉండేవాడిని. ఆ తర్వాత పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళయ్యారు. కొంత నా అలవాట్లు తగ్గించుకున్నాను. కమల పెళ్లి చేసుకోగానే నా అలవాటుకి పూర్తిగా స్వస్తి చెప్పాను. సాగర్ వింటున్నాడు. మొదట్నుంచి ఆడపిల్లలనో ఏమో కమలంటే నాకు చాలా ప్రేమ. దాన్ని బాగా చదివించాలనుకుంటూ కొంత నిర్లక్ష్యం చేయగానే అది ఇలా జరిగిపోయింది. అప్పుడే అనిపించింది, ఈ ప్రపంచంలో మానవ జన్మ ఎత్తిన ఏ ఒక్కళ్ళు మంచి అనిపించుకొని భూమి మీద నుంచి వెళ్ళిపోరు. అందరికీ కొద్దో గొప్పో కొన్ని బలహీనతలుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి. అంతే. క్షమించే గుణం ఉంటే చాలు. భగవంతుడు కూడా పాపపుణ్యాల విషయంలో ఆలోచించేటప్పుడు శిక్ష తగ్గిస్తాడు. సాగర్ ఆయన వైపు చూశాడు. ఆయన సన్నగా పొడవుగా ఉన్న దృఢంగా ఉన్నారు. గ్లాస్కో పంచ షర్టు వేసుకుని భుజం మీద కండువా వేసుకున్నారు. జేబులో డబ్బు పర్సు భారంతో జేబు కొద్దిగా జారింది. గ్లాస్కో షర్టులోంచి యజ్ఞోపవీతం కనిపిస్తోంది. బట్టలు తెల్లగా ఉన్నాయా, ఆయనే తెల్లగా ఉన్నారా అనేది చెప్పడం కష్టం. అయినా ఆయన తెలుపు బట్టల్ని మెరిపిస్తున్నాయి. పూల మొహంలో ముక్కు కోట వేసినట్లుంది. ఆయన చూపులు పదునుగా ఉన్నాయి. శ్రీకారంలా ఉన్న చెవులు అరచేతి వెడల్పున్నాయి. పాదాల వైపు చూశాడు సాగర్. ఆ పాదాలు అచ్చు తల్లి పాదాల మాదిరిగానే ఉన్నాయి. పచ్చని పాదాలకి కాలికున్న వేలిగోళ్ళు గులాబీ రంగులో ఉన్నాయి. ఆయన తల బట్టతల అయిపోయింది. తల్లి చెప్పేది, ఆయన చిన్నతనంలో ఉంగరాలు తిరిగిన ఆయన తల వెంట్రుకలు భుజాల మీదికి పడేవని ఆయన చెప్పేవారని. అటువంటిది కాలమహిమ ముగ్గుబుట్ట మాదిరి అయిపోయి తల మీద లెక్కకి ఉన్నాయి వెంట్రుకలు. ధనవంతులకు ఉండే అహం ఆయన కనుకొలకల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ కమలకిచ్చిన డబ్బు ఏమైందంటే ఏం చెప్పావో నువ్వు అడగనే లేదు. చెప్పండి. ఏముంది? గుర్రపందాల పేరు చెప్పడం, బొంబాయి రావడం. ఆయన కళ్ళల్లో తిరిగిన నీళ్లు నేను గమనించాను. ఇంత జరిగిన చివరి సమయంలో చూసుకోలేకపోయాను. తాతగారు, మీరు కూడా నన్ను వదిలేయండి. సాగర్ గొంతు వణికింది. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం తప్పకుండా వస్తాను. సాగర్ మాట్లాడలేకపోయాడు. ఆయన చెప్పినట్లుగానే మాట నిలుపుకున్నాడు. ఆయన బ్రతికి ఉన్నంతకాలం వచ్చారు. పోయాక అతని స్నేహితుడు ఫ్రమ్ అడ్రస్ లేని టెలిగ్రామ్తో పాటు ఓ కవరు పంపాడు. ఆ కవరులో చెక్ ఉంది, ఉత్తరం ఉంది. ఈరోజు కారులో తిరుగుతూ నిశ్చింతగా ఉన్నాడంటే అది తల్లిదండ్రులు, తాతగారు తన కోసం దాచిపెట్టిన డబ్బు. అంతకు మించిన ఆదరణ తెలియదు, ఆప్యాయత తెలియదు, ప్రేమ తెలియదు. సాగర్ ప్రవాహంలో కొట్టుకుపోయే గరిక పువ్వులా ఉన్నాడు మొన్నటిదాకా. ఎలిఫెంటా కేవ్స్లోనే రాధ కనిపించింది. రాధ అల్లరి చనువు అతన్ని ఏమాత్రం కదిలించలేదు. కానీ లలిత
సాగర్ ఆలోచనలు గతంలోంచి వర్తమానంలోకి, వర్తమానంలోంచి భవిష్యత్తులోకి పరిగెడుతూ ఉంటాయి. అతనికి ఒక్కోసారి చివరికి అనామకంగానే పోవాలా ఏమిటో అని భయం వేస్తుంది. మరుక్షణం లేదు, అలా జరగదు అనిపిస్తుంది. ఆశ నిరాశల మధ్య అతను బ్రతుకుతున్నాడు. లలిత చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది? ఆ లెటర్ ఎవరికి ఇవ్వాలనుకుంది? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది? తిరిగి ఎందుకలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది? ఈ ప్రశ్నలకి సమాధానం దొరకడం లేదు సాగర్కి. హైదరాబాద్ వెళ్ళాలనుకుని అంతలోనే నిరాశగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటికొచ్చేస్తాడు. ఇప్పుడు రామన్కి 3 ఏళ్లు నిండుతాయి. పుట్టినరోజు నాటికి రమ్మని మరీ సంధ్య ఉత్తరం రాసింది. గీత వెళ్ళాలా మానాలా అనుకుంటోంది. రామన్ పెరిగి పెద్దవాడవుతుంటే గీత చుట్టూ భయంకరమైన వలయాలు ఆక్రమించుకుంటున్నాయి. ఎక్కడైనా ఎటువంటి కుటుంబం ఉంటుందో లేదో కానీ గీతకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. తల్లి పిల్లలు ఎవరూ ఒక్కచోట చేరి 10 నిమిషాలు మాట్లాడుకోరు. ఒకవేళ ఎదురుపడ్డా ఒకళ్ళకొకళ్ళు బద్ధ శత్రువుల మాదిరి కనిపిస్తూ ఉంటారు. చివరికి తమ్ముడు కూడా పరాయి ఆడపిల్లల దగ్గర చనువుగా కాలక్షేపం చేసిన సమయంలో సగం సేపు కూడా ఉండడు. రాధ మాట సరేసరి. జీవితం అంటే స్థిరమైన అభిప్రాయమే లేనట్లు ఏ గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయే దానిలా కనిపిస్తుంది. గీత ఈ మధ్య తరచుగా అదే ఆలోచిస్తోంది. రాత్రిళ్ళు భయంకరమైన కాళరాత్రులు మాదిరి ఎంతకీ తెల్లవారవు. ఇదివరకు ఉండే పేయింగ్ గెస్ట్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. రాధ అందరినీ హడలెత్తించేసింది. స్కూలుకి వెళ్ళడం, రావడం, ట్యూషన్లు చెప్పడం, స్వెట్టర్లు అల్లడం, ఎంతసేపు గడిపినా ఇంకా కాలం మిగిలిపోతున్నట్లుగానే ఉంటోంది. సంధి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒళ్ళు జలధరిస్తుంటుంది. ఆ సమయంలో ఆనంద్ మొహంలోకి దీర్ఘంగా చూస్తూ అతని చెంపల్ని 2 చేతుల మధ్య అపురూపంగా దాచుకుని ఆతృతగా, ఆశగా, అత్యంత ఆశతో పెదవుల్ని ముద్దు పెట్టుకున్న ఆ క్షణం, ఆ తరువాత ఇంత భయంకరమైన శిక్ష విధిస్తుందని ఒక్కనాడు అనుకోలేదు. ఆనంద్ ఎన్నెన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నీ ఇప్పుడు తలుచుకున్నా గుర్తుకు రావడం లేదు. ఈ జీవితం ఇంత ఒంటరితనంలో చిక్కుకుపోతుందని ఎప్పుడైనా ఎవరైనా కూడా అనుకుంటారా? గీత శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. తల్లి ఎప్పుడో ఓసారి గడప దాటి వెళ్లే సినిమాకి పక్కింటి మాధురితో వెళ్ళింది. కిట్టు ఈ మధ్య అసలు ఇంటి పట్టునే ఉండడం మానేశాడు. భగవంతుడి దయవల్ల వాడి గొంతులో స్వరమధురిమలు వినే అదృష్టం హిందీ చిత్రసీమకు దక్కింది. అతనిప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. ఏమాత్రం సమయం చిక్కినా ఆర్కెస్ట్రాతో ప్రోగ్రాంలు ఇస్తున్నాడు. ఒకప్పుడు కిట్టు, ఇప్పుడు మిస్టర్ కృష్ణస్వామి అయ్యంగార్ అయిపోయాడు. అతని పేరు బొంబాయిలోనే కాకుండా పక్కపక్కన ఉన్న ఊళ్ళల్లోకి కూడా పాకిపోయింది. ఒక విధంగా గీతకి ఇది గర్వంగా అనిపిస్తోంది. మరోవైపు రాధ పేరు ప్రఖ్యాతులతో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ పత్రికల్లో, మంత్లీ, వీక్లీ పత్రికల్లో మొదటి పేజీల్లో ఫోటోతో సహా తాటికాయంత అక్షరాలతో ప్రశంసలు అందుకుంటోంది. ఆకతాయి రాధ అనుకున్నా ఇంత పేరు రావడం ఒక విధంగా సుకృతమే అనుకుంటోంది గీత. ఇప్పుడే కిటికీలోంచి బయటికి చూస్తుంటే ఆ వీధి మొత్తంలో ఎక్కడా దీపాలే కనిపించడం లేదు. ఎక్కడైనా దీపం కాంతి కనిపిస్తుందేమో అని వెతుక్కుంటున్నాయి కళ్ళు. కూర్చున్న గదిలో లైట్ కూడా ఆర్పేసింది. కాలం గడుస్తుంటే ఆనంద్ మొహం కూడా జ్ఞాపకం రావడం లేదు. ఆకాశంలో నక్షత్రాలు కూడా మబ్బుల చాటుకి వెళ్ళిపోయాయి. కీచురాళ్ళు అరుస్తున్నాయి. అప్పుడప్పుడు కప్పలు చేసే బెకబెకలు వినిపిస్తున్నాయి. అంత క్రితం భోరున వర్షం కురియడంతో నీళ్లు చేరుకుని మూగ జీవాలకి మాటలొచ్చేట్లు చేశాయి. ఎప్పుడో గాని ఈ బొంబాయి మహానగరంలో ఇటువంటి సన్నివేశాలు చూడడం, వినబడడం కుదరదు. భయంతో గీత గుండె దడదడలాడింది. తల్లి లేకపోతే ఈ చెల్లెళ్ళు, తమ్ముడు వీళ్ళని నమ్ముకుని తను బ్రతికినట్లే. గీత ఒక్క క్షణం లేచి లైటు వేసింది. గదంతా లైటు కాంతితో మెరిసిపోతోంది. ఎవరి బ్రతుకు వాళ్లే బ్రతకాలి. ఎవరి జీవితాల్లోకి వాళ్లే కాంతిపుంజాల్ని బలవంతంగా తీసుకురావాలి. ఎవరో వచ్చి తమని ఉద్ధరిస్తారనుకునే ముందు తమని తాము ఉద్ధరించుకుంటే అదే 10,000. రామన్ జ్ఞాపకం వస్తున్నాడు. వెళ్ళాలి, వాడిని చూడాలి. గీతలో తల్లి మేల్కొంది. ఎప్పుడెప్పుడు స్కూల్కి సెలవు పెట్టాలా అని గంటలు లెక్కబెట్టుకుంటోంది. ప్రేమ ప్రవాహం లాంటిది. కోరుకున్న వైపు, అనుకున్న దారిలో ప్రయాణం చేసినట్లు ఉధృతంగానో శాంతంగానో గమ్యం చేరుకోవాలని తాపత్రయపడుతుంది. ఎప్పుడో ఎక్కడో ఓ చోట అడ్డుపడగానే ఆ ప్రవాహానికి అంతరాయం కలిగి పక్కదారి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవడం సర్వసామాన్యం. ఒక మనిషి ఒకే వ్యక్తిని ప్రేమించడం ఎక్కడో గానీ జరగదు. 2 వైపులా హృదయాలు స్పందిస్తే ఆ సంగతి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎటొచ్చి ఒకవైపే హృదయం ఒత్తిడికి లోనవుతే ఆ మనిషి అంత త్వరగా కోలుకోడు.
ఒకవేళ ఆ విధంగా జరిగితే మాత్రం తిరిగి అతను మామూలు మనిషి అయ్యేందుకు కొంత వ్యవధి కావాల్సి వస్తుంది. జాన్ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. అతను మామూలు మనిషి అయ్యాడు. ఇప్పుడు అతనికి లలితని చూస్తే ద్వేషం, అసూయ, ప్రేమ ఏమీ లేవు. నిర్వికారంగా ఉంది అతని మనసు. మొదట్లో లలితతో మాట్లాడేందుకు కొద్దిగా సిగ్గుపడ్డాడు కూడా. కాలం గడుస్తుంటే అతనికి సిగ్గు బిడియాలు కూడా అనిపించడం లేదు. లలిత ముందు కూర్చుని గంటల తరబడి బాతాకాని కొడుతున్నాడు. ఆమె అతనికి స్నేహితురాలు. రాజకీయాలు, సినిమాలు ఒకటేమిటి, ఇద్దరు కూర్చుంటే గంటలు నిమిషాల్లా దొర్లిపోతున్నాయి. ఇటు ఉద్యోగం లేక, అటు పెళ్ళి కాక మామూలుగా బ్రతికేసే ఆడపిల్లని గురించి లోకం పట్టించుకోకుండా ఉండదు. లలిత బయట కాలు పెట్టగానే ఉద్యోగానికి వెళ్ళడం లేదేమిటే అమ్మాయి అంటుంది 3 ఏళ్ల అవతల ఉన్న బామ్మగారు. మరో 2 అడుగులు వేశాక మీ అమ్మ పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తుందే పిల్ల అంటోంది మరో ఆవిడ. వాళ్ళందరికీ సమాధానంగా నవ్వి ఊరుకుంటుంది లలిత. లలిత, నువ్వు మళ్ళీ అప్లై చేయి, నీకు ఉద్యోగం వచ్చే ఏర్పాట్లు నేను చూస్తాను అన్నాడు జాన్. నాకు చెయ్యాలని లేదు. పోనీ పెళ్లి చేసుకో. పక్కున నవ్వింది. నీకు కూడా భారం అయిపోయానేమిటి? నాకెందుకు భారం? అందరూ అనే మాటలు వినలేకుండా ఉన్నాను. నువ్వు చదువుకున్న వాడివి, నీకు కూడా ఈ పట్టింపులున్నాయా? నాకు లేవు, కానీ మనం సొసైటీలో బ్రతుకుతున్నాం. ఈ సంఘం అందరినీ ఎప్పుడు మంచివాళ్ళు అనదు. అయినా మనం అనవసరంగా లోకం దృష్టిలో ఎందుకు పడాలి? బోర్. ఎంతకాలమైనా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటేనే అందం పోదు. నువ్వలా తోసి పడేయకు. నిన్ను నలుగురు వేలెత్తి చూపిస్తే నాకు బాగుండదు. ఎవరికెవరు అనుకుంటే అది వేరే సంగతి. నువ్వు నా ఫ్రెండ్వి, నిన్నంటే నేను భరించలేను. లలిత కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నవ్వుతూ, థ్యాంక్స్, నీలాంటి స్నేహితుడు ఉండడం కూడా అదృష్టం అంది. జాన్ వెళ్ళిపోయాడు. పక్క గదిలో ఉన్న మేరీ వచ్చి, పిచ్చిదానా, ఇదే ప్రశ్న వాడిని వెయ్యలేకపోయావా? మగ అయితేనేం, ఆడ అయితేనేం పెళ్ళికి అంది. నాకు ఆ మాట తోచలేదాంటీ అంది. వీడు పెళ్లి చేసుకుంటే మేము అమెరికా వెళ్ళి వచ్చేవాళ్ళం ఏమిటో అని నిట్టూర్చిందావిడ. లలిత ఇంటికి వెళ్ళిపోయింది. శశిరేఖ కూతుర్ని దగ్గరికొచ్చి జాన్ అన్నమాటే తను అన్నది. లలితకి పెళ్లి మీద శ్రద్ధ లేదని కాదు, అక్కడ జరిగే కార్యక్రమాన్ని తలుచుకుంటే మాత్రం క్షణం కూడా మరో వ్యక్తిని భరించలేకపోతోంది. ఈ మనసు మారితే చెప్పలేం, కానీ మారకుండా ఇదే విధంగా ఉన్నట్లయితే తను మాత్రం ఈ జన్మకి పెళ్లి చేసుకోలేదు అనుకుంది. రాధ ప్రోగ్రాంలన్నీ విజయవంతంగా జరిపించి ఇల్లు చేరుకుంది. టాక్సీలో దిగిన రాధ కిట్టూని పిలిచింది. కిట్టూలో కళాకారుడు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నాడు. ఆమెకొచ్చిన ప్రైజ్లు, సూట్ కేసు మోయలేనట్లు మోస్తూ తల్లి దగ్గరికి వచ్చి ఆమె ముందు ఉంచాడు. ఆవిడ కూడా కూతుర్ని ఇప్పుడే అర్థం చేసుకుంటోంది. బాగా అలసిపోయిన రాధకి గీత కాఫీ చేసి తీసుకొచ్చి ఇచ్చింది. రాధ అక్క మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది. గీత ఆమె తల మీద ఆప్యాయంగా చేయి వేసి, నీ ప్రోగ్రాంలు చూడకపోయినా నువ్వు చాలా ఎదిగిపోయావే రాధా అంది. రాధ నవ్వి ఊరుకుంది. కాలము, పరిస్థితులు మనుషుల్ని గమ్మత్తుగా మార్చేస్తాయి. ఇదివరకు రాధ ఒట్టి కజ్జాల కోరు. ఇప్పుడు రాధలో నిండుతనం వచ్చింది. తల్లి వచ్చి దిష్టి తీస్తుంటే, ఇదేమిటి మమ్మీ అంది. అందరి కళ్ళు నీ మీదే అందావిడ. లోకాన్ని కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటుంటే ఆ ఇంట్లో క్రమంగా మార్పు వచ్చేస్తోంది. బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా కనిపించే కిట్టు ఇప్పుడు ఇంటి భారం నెత్తిన వేసుకున్నాడు. ఇదివరకు అగ్గిపుల దగ్గర నుంచి ఆవకాయ వరకు మామీ చూసుకునేది. ఇప్పుడు కిట్టు ప్రతిదానికి అడ్డుపడుతూ, నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ, నేను తీసుకొస్తాను అని సంచి తీసుకుని బజార్కి బయలుదేరుతున్నాడు. నాకు రెస్ట్ ఎందుకురా అని ఆవిడంటే, పెద్దదానివి అవుతున్నావు మమ్మీ అంటున్నాడు. ఇది వరకు ట్యాక్సీ తప్ప కాలు క్రింద పెట్టనివాడు ఇప్పుడు కాలినడకనే బయలుదేరుతున్నాడు. స్వంత ఆర్జితం వచ్చాక నాకు చెప్పు నీకేం కావాలో అని ఇంట్లో ఎవరూ అడగకుండానే అందరి అవసరాలు తీరుస్తున్నాడు. బజార్లో కంటికి ఇంపుగా కనిపించిన చీరల్లో రాధకేది బాగుంటుందో, గీతకేది బాగుంటుందో అతనే చూస్తున్నాడు. ఇప్పుడు పిల్లలు ముగ్గురు ఒకేసారి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్నారు. కిట్టు ప్రోగ్రాంలు ఎక్కువైపోతున్నాయి. అతను పాడిన మొదటి హిందీ పాటే హిందీ చిత్రరంగంలో అతనికి మంచి పేరు తీసుకొచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ అమర్చాడు. ఇళ్ల స్థలం కొన్నాడు. కాలం పరిగెడుతుంటే ఇంట్లో అందరిలోనూ చైతన్యం పరుగులు తీస్తోంది. ఆ రోజు రాత్రి అందరూ కూర్చొని మాట్లాడుతూ నవ్వుతున్న సమయంలో కిట్టు ఆటం బాంబు లాంటి మాట విసిరాడు. అందరూ ఉలిక్కిపడి అతని వైపు చూశారు. అతను గంభీరంగా తిరిగి అదే మాట అన్నాడు. రామన్ని నేను తీసుకొస్తున్నాను. వాడు ఎవరు అని అడిగితే ఏం చెబుతావురా? నీకు పిచ్చి పట్టలేదు కదా అంది మామి అయోమయంగా. లేదు మమ్మీ, ఇన్నాళ్ళు పట్టిన పిచ్చి ఇప్పుడు వదిలిపోయింది. వాడు ఎవరు అని అడిగితే ఏం చెబుతావు? నిజమే చెప్తాను. మా బావ పోయాడు, వాడు మా అక్క కొడుకు అని. గీత కళ్ళల్లో నీళ్లు నిండాయి. తమ్ముడి వైపు ప్రేమగా చూస్తూ, నీకు పెళ్లి కాదురా అంది.
గొల్లున నవ్వాడు కిట్టు. నేను మగాడినక్క, పెళ్లి కాకపోతే వచ్చిన నష్టం నాకేం లేదు. రాధకు కూడా కాదురా. అదేమిప్పుడు బెంగ పెట్టుకోలేదు ఏం రాధా అని అడిగాడు. రాధ చిన్నగా నవ్వి, మాకంటే నువ్వు చిన్నవాడివి, నీకు తెలిసినంత మాకు తెలియదు అంది. ఆ రాత్రి గీత 1000 దేవుళ్ళకి దండాలు పెట్టుకుంది. సాగర్ రూమ్లో క్యాన్వాస్ మీద రంగులు పూస్తున్నాడు. అతను ఏ బొమ్మ గీసినా ఆ బొమ్మ కళ్ళో జడో లలితను పోలి ఉంటున్నాయి. ఎంత వద్దు అనుకున్నా అదేమిటో చిత్రం, ఆ కుంచే లలిత వెనకే పరిగెడతానంటోంది. వీధిలో టాక్సీ ఆగిన చప్పుడు విని బయటకు వచ్చాడతను. రాధ టాక్సీ వాడికి పైసలు ఇచ్చేసి గేట్ తీసుకుని లోపలికి వచ్చేసింది. అతను నవ్వుతూ రా రాధా అన్నాడు. నేనొచ్చి 4 రోజులైంది, నువ్వు రాలేదేం అంది. సాగర్ నవ్వి ఎక్కడా మ్యాగజైన్లకి బొమ్మలు గీస్తున్నాను అన్నాడు. నన్ను చూడాలనిపించలేదా? నువ్వు వస్తే నాకు ఫోన్ చేసేదానివి కదా. ఫోన్ చేయకపోతే రానట్లేనా? అవును మరి, నిన్ను చూడకుండా ఉండలేనని పరిగెత్తుకొస్తావు కదా. బుద్ధి లేదు నాకు, ఇంకా కొన్నాళ్ళు రాకుండా ఉండవలసింది. టీ కాఫీ ఏం కావాలో చెప్పు అని అడిగాడు. రాధ చిన్నబుచ్చుకుంది. నాకేం వద్దులే సాగర్, నేను వెళ్తున్నాను. రాధ వెళ్ళిపోబోతూ అతని కొత్త పెయింటింగ్స్ చూసేందుకు గదిలో అడుగుపెట్టింది. 2 నిమిషాల్లో వెనక్కి తిరిగి వచ్చేసింది. రోషంతో ఆమె మొహం ఎరుపు రంగులోకి మారిపోయింది. ఆమె 2 నిమిషాల్లోనే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఆనవాలు పట్టింది. ఉక్రోషం అణుచుకునే ప్రయత్నంలో చిన్నగా నవ్వి నేను వెళ్ళొస్తాను అంది. సాగర్ గ్రహించాడు. అతనికి ఏమని మాట్లాడాలో తెలియలేదు. రాధని ఆపాలని ప్రయత్నం చేయలేకపోయాడు. వెడితే వెళ్ళిందని సరిపెట్టుకోలేకపోయాడు. అమాయకంగా తన గురించి అంచనాలు వేసుకున్న ఆ పిల్ల మనస్సు మొదట్లోనే చెప్పి ఇప్పుడు బాధపడకుండా చూడాల్సింది అని మాత్రం అనుకున్నాడు. వారం 10 రోజులు దాటినా రాధ సరిగ్గా ఈ మధ్యకాలంలో ఉన్నంత ఉత్సాహంగా ఉండలేకపోయింది. కిట్టు చాలాసార్లు ఆమెను కారణం అడగాలనుకుని ధైర్యం చేయలేకపోయాడు. రాధా ఎందుకలా ఉన్నావు అని అడగాలనుకుని నోరు మూసుకునేవాడు. ఇప్పుడు ఆ ఇంట్లో రామన్ కొత్త వ్యక్తి. వాడితో కిట్టు వచ్చి అరే రామన్ పిన్నిని పిలవరా అనేవాడు. అంతవరకు చిన్న పిల్లలే లేరు ఆ ఇంట్లో. రాధ వాడిని చూసి నిట్టూర్చి థ్యాంక్ గాడ్ అనుకునేది. గీతకిప్పుడు నిశ్చింతగా ఉంది. రామన్ గురించి బెంగలేదు. ఒకప్పుడు ఏమైపోతానో అని బెదిరిపోయిన గీత కిట్టు ఉన్నాడు నాకేం అన్న ధైర్యానికి వచ్చేసింది. రాధ కళ్ళల్లో నీళ్లు. తనకి జ్ఞాపకం ఉన్నంత వరకు కిట్టు ఎప్పుడూ చూడలేదు. మామూలుగా స్నేహితులతో వచ్చినట్లే ఆ వేళ కూడా కిట్టు ఎలిఫెంటా కేవ్స్కి వచ్చాడు. దూరంగా ఎవరికీ పట్టనట్లు ఒంటరిగా కూర్చున్న రాధ అటువైపు తిరిగి ఉండడం వల్ల అతను కనిపించలేదు. రాధ మాటి మాటికి కళ్ళు తుడుచుకోవడం కిట్టు చూస్తూనే ఉన్నాడు. అతను స్నేహితుల్ని దూరంగా వదిలేసి రాధ దగ్గరికి వచ్చాడు. దేనికి రాధా నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు. రాధ ఉలిక్కిపడి నవ్వింది. ఎర్రబడిన ఆమె కళ్ళు మొహం ఆమె ఏడ్చిన సంగతి పట్టిస్తున్నాయి. నీకేం తక్కువైంది? ఆమె పక్కనే కూర్చున్నాడతను. రాధ కళ్ళల్లో నీళ్లు నిగ్రహంగా ఉండలేకపోయాయి. సాగర్ అని మాత్రం అనగలిగింది. ఆ తరువాత కిట్టుని ఎంత పిలిచినా అతను పిలుపు అందనంత దూరంగా చాలా వేగంగా వెళ్ళిపోయాడు. క్యాన్వాస్ మీద బొమ్మ పూర్తి అయింది. సాగర్ ఆ బొమ్మ వైపు పిచ్చివాడలా చూస్తున్నాడు. అతనికి ప్రపంచంతో సంబంధం లేనట్లు నిలువెత్తు తైలవర్ణ చిత్రం ముందు అయోమయంగా కూర్చున్నాడు. అతని గడ్డం మాసిపోయింది. చెంపలు అతుక్కున్నట్లున్నాయి. కళ్ళు గుంటలు పడ్డాయి. చాలా రోజుల నుంచి నిద్రాహారాలు లేనట్లు అతని వాలకం చెబుతోంది. అతను ఆ బొమ్మనే తదేకంగా చూస్తున్నాడు. అడుగుల చప్పుడుకి అతని ఊహ చెదిరిపోయింది. తలెత్తి తలుపు వైపు చూశాడు. కిట్టు ఆ బొమ్మని చూస్తూనే నిర్ఘాంతపోయాడు. అతను తేరుకొని 2 అడుగులు వేసి మీకు మా దీది ఇంత బాగా తెలుసా అని అడిగాడు. సాగర్ జవాబు చెప్పలేదు. కిట్టుకి తనొచ్చిన పని జ్ఞాపకం వచ్చింది. మీరు చాలా అన్యాయంగా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. సాగర్ కళ్ళు పైకెత్తి అర్థం కాని వాడిలా చూశాడు. మీరు నాతో వస్తారా? ఎక్కడికి? రాధ ఏడుస్తోంది. అవును అంటే అది ఏడుస్తున్న సంగతి మీకు తెలుసన్నమాట. తెలిసి రాలేదంటే ఒక విధంగా మీరు కావాలనే చేస్తున్నారనుకోవచ్చా? కిట్టు చెప్పండి, నీకు లలిత తెలుసు కదూ? ఆ లలితని నువ్వు మర్చిపోగలవా? ఇదేం ప్రశ్నండి? లలితని నేను మర్చిపోలేను. ఎందుకంటే లలితని నీకన్నా నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను కనుక. కిట్టు కనుబొమ్మలు ముడిపడిపోయాయి. మీరేమంటున్నారు? దీదీని మీరు ప్రేమిస్తున్నారా? అర్థం లేదు. నేను డిస్క్రిప్షన్ ఇచ్చినంత మాత్రంలో మీరు ప్రేమిస్తున్నాను అంటే ఇది అర్థం లేని మాట. సాగర్ లేచి నిల్చున్నాడు. అతను కిట్టు చేతిని అందుకొని డ్రాయింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ అతను వేసిన బొమ్మలు రకరకాల కోణాల్లో పడి ఉన్నాయి. అన్నీ లలిత రూపురేఖలే. కిట్టు కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. నేను చెప్పిన దీదీ బొమ్మలో ఎక్కడా భేదం లేదు.
ఆర్టిస్టులు ఇంత దగ్గరగా ఊహిస్తారా? సాగర్ సిగరెట్ వెలిగించి కిట్టుని తన వైపు తిప్పుకున్నాడు. నువ్వు నా ముందు వయసులో, అనుభవంలో చాలా చిన్నవాడివి కిట్టు. అయినా ప్రేమ కథలు వినిపించేందుకు చిన్న పెద్ద భేదం లేదు. నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా వింటావా? ఆ వేళ ఆ పిల్లని నేను ఎలిఫెంటా కేవ్స్లో చూసి మొదటిసారి ఇంప్రెస్ అయ్యాను. కిట్టుకి ఆ మాట వినగానే చిర్రెత్తుకొచ్చింది. మీరు మా అక్క రాధని కూడా అక్కడే చూశారనుకుంటాను. ఓహో కిట్టు, నా మాట విను. నేను నిజంగా రాధని చూడడం కూడా అక్కడే ఒప్పుకుంటాను. కానీ నేనెప్పుడు రాధని మరో దృష్టితో చూడలేదు. పక్కున నవ్వాడు కిట్టు. అతని కళ్ళల్లోకి నీళ్లు జివ్వుమన్నట్లు పైకొచ్చాయి. మనం అంతేనండి, మగవాళ్ళం కదా. ఒకసారి ఓ పిల్లని చూస్తాం. ఆ పిల్ల కొన్నాళ్ళు మన కళ్ళకి రంభా ఊర్వశిలాగే కనిపిస్తుంది. మరోసారి మరో పిల్లని చూస్తాం. అప్పుడు అనుకుంటాం మొదటిసారి చూసిన పిల్ల మనం చెల్లెలనుకుంటే సరిపోతుందని. కిట్టు, సాగర్ ఆశ్చర్యపోయాడు. అబద్ధం ఆడడం లేదండి, నేను ఉన్నమాటే చెప్తున్నాను. మీకు ఏ ఉద్దేశము లేకపోతే ఆ సంగతి అక్కకు చెప్పొచ్చును కదా. నాకెప్పుడు ఆ అవకాశం రాలేదు. కరెక్ట్. లలితా దీది కనిపించే వరకు మా అక్కలోనే మీరు చాలా చాలా ఊహించుకుని ఉంటారు. అప్పుడేం చెబుతారు? మీ అవకాశం దుర్వినియోగం కాకుండా దీది వచ్చింది. నువ్వు నమ్ము నమ్మకపో, నేను మాత్రం రాదని చెడ్డగా ప్రేమించలేదు. అరే, ఇందులో చెడుపేముందండి? గుప్పెడి హృదయంలో మనం ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఆలోచించుకునేందుకు అవకాశం లేదు. పోతే అమ్మకో ప్రేమ, ఫ్రెండ్కో ప్రేమ, చెల్లెలకో ప్రేమ, ఇలా సర్దుకుంటూ పోతే మిగిలిన ప్రేమ పెళ్ళానిదవుతుంది. మీరెంతవరకు వెయిట్ చేశారు? గుడ్. యు ఆర్ వెల్ డన్ మిస్టర్ సాగర్. బుద్ధిలేనితనం మా అక్కది, తప్పు మా అక్కది. గుడ్ బై. మీ ప్రేమను వర్ధిల్లనీయండి. కిట్టు ఇంక మాట్లాడలేకపోయాడు. అతనికి నెత్తి మీద కుండ బద్దలవుతున్నట్లు అనిపిస్తోంది. ఇంకక్కడే ఉంటే మరో మగవాడి ఎదుట తన అమాయకంగా ఏడవవలసొస్తుంది. ఆ ఏడుపేదో తనివి తీరా ఒంటరిగా ఏడవడం మంచిదనిపించింది. అతను తలుపు తోసుకుని బడిబడిగా బయటికొచ్చేశాడు. గార్డెన్స్లో కూర్చొని అతను నిశ్శబ్దంగా కన్నీరు కార్చసాగాడు. ఈ దుఃఖం ఎందుకిలా వెల్లువలా వస్తోందో అతనికే తెలియడం లేదు. తనకెందుకు బాధ? వెంటనే అతనికి అర్థమైంది. ఒక అక్క జీవితం చీకటైపోయింది. మరో అక్క జీవితంలో అపశృతి పలుకుతోంది. వీళ్ళంతా కోన్కిస్కా లాంటి వాళ్ళైతే అతను బాధపడకపోయేవాడు. కానీ తన రక్తాన్ని పంచుకొని పుట్టిన ఈ అక్కల కోసం తను ఎంత అదుపులో ఉంచుకున్నా ఎందుకు ఆగుతుంది ఈ దుఃఖం? పొద్దుపోయే వరకు అతను అక్కడే ఉండిపోయాడు. పార్క్లో ఓవైపు పిల్లలు ఆడుకుంటున్నారు, మరోవైపు పెద్దవాళ్ళు దీర్ఘంగా చర్చించుకుంటున్నారు. తను ఆ వయసుకు రాబోతున్నాడు. ఈలోగా ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు. ప్రపంచంలో ఈ బాధలతో సంబంధం లేక పసిపిల్లల జీవితాలే నయం. ఏ కౌన్ చిత్రకార్ హై, అతని నోట్లోంచి అప్రయత్నంగా పాట బయటకొచ్చేసింది. భగవంతుడిని మించిన చిత్రకారుడు వేరే ఎవరో ఉన్నారంటే అతనికే నవ్వొచ్చింది. నడుస్తున్న నాటకంలో తన పాత్ర ఎంతో. ఇంటికి వెళ్ళాలి. ఆలస్యమైతే రామన్ ఎదురు చూసి చూసి ఏడుస్తూ నిద్రపోతాడు. అతని కాళ్ళు ఇంటివైపు మళ్ళాయి. రామన్ మెట్ల మీద కూర్చొని మేనమామ కోసం ఎదురు చూస్తున్నాడు. కిట్టు ఈల వేసుకుంటూ వచ్చి 2 చేతులు చాపి ఎత్తుకున్నాడు. ఏరా, ఇంకా భోజనం చేయలేదా? రేపు నేను మెడ్రాస్ వెళ్తున్నాను. నేను వచ్చే వరకు భోజనం చేయవా మరి? మమ్మీ ఏదిరా? వాడు జవాబు చెప్పలేదు. ఇంట్లోకి రాగానే అక్కకి వాడిని అందించి రాధ ఏది అని అడిగాడు. గీత వాడిని ఎత్తుకొని ఇప్పుడే వస్తానని వెళ్ళింది అంది. అమ్మ ఏది? మామీ ఇంటికి వెళ్ళింది. మా ఇద్దరికి అన్నం పెట్టక్క, నేను భోజనం చేసి ఇప్పుడే వస్తానన్నాడు. గీత వడ్డించింది. భోజనం అయ్యాక రామన్కి పక్క వేసి ఇప్పుడే వస్తానని చెప్పి కిట్టు వెళ్ళిపోయాడు. రాధకి ఉన్న స్నేహితులు అందరి ఇళ్ళు కిట్టుకి తెలుసు. అతని మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఎక్కడుంది రాధ? ఈ ప్రశ్న ఎన్నిసార్లు వద్దనుకున్నా తలెత్తుతోంది. అతను వెళ్ళిన ఏ ఇంట్లోనూ రాధ లేదు. అంతకంతకు కంగారు ఎక్కువవుతుంటే అతను టాక్సీలో గేట్వే ఆఫ్ ఇండియా చేరుకున్నాడు. రాధ అక్కడే గట్టు మీద కూర్చుని ఉంది. ఇంటికి పద రాధా. అతను ఆ మాట అనగానే రాధ తలెత్తి చూసింది. నేను నీకోసమే వచ్చాను, రా రాధా అన్నాడు అతని చెయ్యి అందించి. రాధ అతని చేతిని అందుకుంది. మనం నడుస్తూ వెళ్దామా? ఎక్కడికి? నడవగలిగినంత దూరం. పద. రాధ మౌనంగా నడుస్తూ ఉంటే కిట్టు అన్నాడు, నేను సాగర్ని కలుసుకున్నాను రాధా. అతను చెప్పవలసింది చెప్పాడు. నువ్వేమీ బెంగ పెట్టుకోకు. దునియాలో అతను ఒక్కడే లేడు. దీర్ఘంగా నిట్టూర్చింది రాధ. చెప్పడం సులభం అనుకో, అయినా ఇంతకు మించి నేనేం చేయగలను చెప్పు. రాధా, మనం కొన్నాళ్ళు మైసూరు, బెంగళూరు చూసొద్దామా? ఎందుకురా? పరిసరాలు మారితే మనసు కొంచెం తేలిక పడుతుందేమో అని. భలే వాడివే. రాధ నవ్వింది.
ఇప్పుడు నాకేమైందిరా, నువ్వేం బెంగ పెట్టుకోకు, నేను బాగానే ఉన్నాను. నాకు తెలుసు నువ్వెంత బాగున్నావో. ఇప్పుడేమైంది? నువ్వు ఈ మధ్య ఇంట్లో అసలు ఉంటున్నావా? ఉన్న ఇదివరకులా చలాకీగా ఉంటున్నావా? మన ఇంట్లో పేయింగ్ గెస్ట్లుంటే అలాగే ఉండేదాన్ని. పోనీ ఇప్పుడు కూడా పేయింగ్ గెస్ట్‌లకి ఏర్పాటు చేయనేమిటి? వద్దులే. అదేం? రాధ మాట్లాడలేదు. నువ్వు సమాధానం చెప్పడం లేదు. ఇదివరకు చిన్నదాన్ని. నేనేం చేసినా బాగుండేది. ఇప్పుడేం బాగుంటుంది? అందరినీ టీజ్ చేస్తే? కిట్టు దూరంగా వెళ్తున్న టాక్సీని పిలిచాడు. టాక్సీ ఎక్కిన తర్వాత అతనన్నాడు, రాధా, మనం రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు వద్దులేరా. డిసప్పాయింట్ చేయకు రాధా. మన పేరు మళ్ళా మరుగున పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు. ఒకవేళ నిజంగా అలా అనిపిస్తే తప్పకుండా నీతో చెప్తాను. కిట్టు మాట్లాడలేదు. దెబ్బ తగిలినప్పుడున్న తీవ్రత రాను రాను మాసిపోతుంది. కాలమే సమస్యల్ని పరిష్కారం చేస్తుంది. తనే ఏదో దారి చూడాలి. అతను మౌనంగా ఉండిపోయాడు. ఇల్లు చేరుకునేసరికి 11 గంటలైంది. రాధ భోజనం చేయలేదు. గీతకతను సైగ చేశాడు బలవంతం చెయ్యొద్దని. ఉరుము మెరుపు లేని పిడుగులా వచ్చిన కిట్టుని చూసి ఆశ్చర్యపోయింది లలిత. ఆమె అతన్ని చూడగానే సంబరంగా బయటకొచ్చింది. కిట్టుని తల్లికి పరిచయం చేసింది. అతను లలితని రకరకాల కోణాల్లోంచి చూస్తున్నాడు. లలితలో ఎటువంటి మార్పు లేదు. సాగర్ మీద ప్రేమ పెంచుకున్నది అయితే ఇంత హాయిగా ఉండడం అతనికి ఆశ్చర్యంగా ఉంది. చీటికి మాటికి రాధ జ్ఞాపకం వస్తోంది. పిచ్చి రాధ అతని కోసం బెంగపడిపోయింది. అనవసరంగా తన చెల్లెలి జీవితంలోకి వచ్చిందని అపోహపడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలనొచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక మునుపటి లలితకి ఇప్పటి లలితకి భేదమే కనిపించడం లేదు. ఓ పక్క అతనికి నిద్ర ముంచుకొస్తోంది. చాలా రోజుల నుంచి ఆలోచనలతో సతమతమైపోతున్న అతని కంటి మీదికి నిద్ర రావడం లేదు. రాత్రంతా రైలు ప్రయాణం చేయడం వల్ల బడలికగా ఉంది. పడుకుంటావేమిటి కిట్టు అని అడిగింది లలిత. అవును దీదీ అన్నాడతను. అతనికి పక్క వేసింది లలిత. నిద్రపోయిన అతను లేచేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. వంట ఇంట్లో గరిటెలు గిన్నెలు చెప్పుడవుతున్నాయి. లేచొచ్చి తొంగి చూశాడు. నడుముకి కొంగు బిగదీసి లలిత వంటగదిలో మునిగిపోయింది. శశిరేఖ కూతురికి సలహాలిస్తోంది. కిట్టు అడుగులు చప్పుడు విని పీట వేసి కూర్చోబాబు అంది. అతను కూర్చున్నాడు. కాఫీ ఇస్తుంటే ఇప్పుడెందుకు ఈ కాఫీ అన్నాడు. మీరు మా లలితని చాలా బాగా చూశారని రోజుకి 100 సార్లు చెబుతుంది. నవ్వి ఊరుకున్నాడు కిట్టు. సాయంత్రం వరకు సగం నిద్రలోనూ సగం తను వెళ్ళి చేసిన కచేరీల గురించి కిట్టు చెబుతూ కాలం గడిపేశాడు. 5:30 అవుతుంటే లలిత అతనితో అంది, వెళ్ళి మొహం కడుక్కొని తయారు కా కిట్టు, నిన్నో ఫ్రెండ్కి పరిచయం చేస్తాను. కిట్టు 10 నిమిషాల్లో సిద్ధంగా నిల్చున్నాడు. లలిత వాచి చూసుకుంది. జాన్ వచ్చే టైం అయింది. జాన్ ఇంటికి తీసుకువెళ్ళింది. జాన్ వాళ్ళని చూస్తూనే పలకరింపుగా హలో అన్నాడు. హలో అని లలిత కిట్టుని పరిచయం చేసింది. జాన్ మొహం చూస్తుంటే కిట్టుకి మరీ మరీ చూడాలనిపించింది. ఇతనేమిటి అందంలో సాగర్ని మించిపోయాడు అనుకోకుండా ఉండలేకపోయాడు. జాన్ మాట్లాడడం మొదలు పెట్టగానే సోఫాకి అతుక్కుపోయాడు. ఇవాళ 3 భయంకరమైన కేసులు వచ్చాయి. 3 ఇంచుమించు యాక్సిడెంట్సే. ఒకతనికి 25 ఏళ్ళైనా ఉంటాయో ఉండవో పాపం. అతని ప్రేయసి ప్రెగ్నెంట్. లాక్ పడిపోయింది. స్కూటర్ యాక్సిడెంట్. కిట్టుకి బలంగా లాగి లెంపకాయ కొట్టినట్లయింది. బొట్టు ఉండి లేనట్లు కనిపించే అక్క జ్ఞాపకం వచ్చింది. అతను కుతూహలంగా ముందుకు జరిగాడు. ఆవిడ ఏడుపు భగవంతుడే వినాలి. కడుపులో పాపకి తండ్రి ఎవరని చెబుతుంది? ఎలా బ్రతుకుతుంది? చాలామంది ఆడపిల్లలు ఈ వాతావరణం భరించలేక చచ్చిపోవడమో లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవడమో చేస్తారు. ఆమెను చూస్తుంటే ఈమె ఆడపిల్ల కాదురా అనిపించింది. పాపం కిట్టు కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. లలితకి ఇబ్బందిగా ఉంది. గీత గురించి తనకు తెలుసని కిట్టుకు తెలిస్తే ఈ కథ కల్పన అనుకుంటాడో ఏమో. ఆ పరిస్థితిలో ఉన్న ఆడపిల్ల ఆ తర్వాత ఏం చేయాలి డాక్టర్? కిట్టు ఆసక్తిగా చూశాడు జాన్ వైపు. జాన్ సిగరెట్ వెలిగించాడు. అతను ఓసారి తృప్తిగా పొగని గుండెల నిండా తీసుకుని వదిలేసి గంభీరంగా అన్నాడు, మీ హిందువులకి కొన్ని పిచ్చి సెంటిమెంట్స్ ఉన్నాయి. నేను హిందువుల్ని తప్పుపట్టడం లేదు. అది వాళ్ళ సాంప్రదాయం కావచ్చును, లేదా ఎప్పటి నుండో వస్తున్న ఆచారాలు పూర్తిగా వంట పట్టించుకోవడం వల్ల కావచ్చు. చచ్చిపోయిన వాళ్లతో వాళ్ళు ఇంచుమించు చచ్చిపోతారు. కానీ నేను ఒప్పుకోను. మీరైతే ఏం చేస్తారు? కిట్టు ఏం మాట్లాడుతున్నాడు. నా పరిస్థితి చెప్పుకునే మంచి రోజు కోసం చూస్తాను. జీవితమంతా ఒంటరిగా చీకట్లో గడపడం ఏ మనిషికి సాధ్యం కాదు. ఒక తప్పు, అది తప్పో ఒప్పో నేను ఎక్స్ప్రెస్ చేయలేను. కానీ అదే పట్టుకుని వేలాడుతూ చీకట్లో గడిపేయను. మరి
కాలం ఎటువంటి గాయమైనా మాన్పుతుంది. ఆ నమ్మకం నాకుంది. నేను ప్రేమించిన మనిషి కాలగర్భంలో కలిసిపోయి నాకు తీరని దుఃఖం తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ నేను ఆవేశంలో, ప్రేమ ఉన్మాదంలో చేసిన తప్పుకి ఫలితంగా పుట్టే పిల్లవాడిని నలుగురి ముందు చులకన చేయను. నా స్వార్థం కోసం ఆ పాప బ్రతుకు దుర్భరం చెయ్యను. లోకం ఏమైనా అనుకొని ఆ పిల్లను నాది అని మనస్ఫూర్తిగా ప్రేమించగలిగే మనిషి ఉంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అయితే మీ ప్రేమ అవకాశవాదం లాంటిది అన్నమాట. చెప్పానుగా, లోకం ఏమైనా అనుకోని అని. నేను డాక్టర్ని. సంఘంలో పలుకుబడి ఉంది, డబ్బుంది. ఎంత ఖర్చు పెట్టినా మిగిలిపోయేంత ఉంది. ఈ రెండింటిని చూసి అయినా లోకం నాకు మంచి పీఠం వేస్తుంది. డాక్టర్, మీరు నన్ను తప్పు పట్టకండి. ఒక మాట అంటాను. అనండి, దాందేముంది. మీరు ఇక్కడ ఈ కుర్చీలో కూర్చొని ఎన్ని కబుర్లైనా చెబుతారు. ఎందుకంటే అది థియరీ కాబట్టి. ప్రాక్టికల్గా మీ లైఫ్లో అటువంటిది మీరు మాత్రం ఎదుర్కోలేరు, నవ్వాడు జాన్. అతని నవ్వు చూస్తే కిట్టుకి కొంచెం భయం వేసింది. ఇతను వ్యంగ్యంగా తనని ఫూల్ చేస్తున్నాడేమో అని. జాన్ తిరిగి అన్నాడు, ప్రతి మనిషి ప్రేమ తీవ్రతలో ఎన్నో అనుకుంటాడు. ఇంకా ఈ జన్మ ఇంతే. అందని ద్రాక్షల కోసం అరులు చాచాను, ఈ జన్మకి ఇలాగే బ్రతుకు వెళ్ళిపోని అని. కానీ అదంతా వట్టి ఫార్స్. మరో వ్యక్తి బ్రతుకులో కనిపించగానే తలలో ఏదో మూల ఆశ తొంగి చూస్తుంది. అప్పుడు తిరిగి ప్రేమ చిక్కులో పడక తప్పదు. అంటే వెరీ సింపుల్. నేను ప్రేమించాను. ఆ మనిషిని ఎంత ప్రేమించానంటే ఇంక నా బ్రతుకులో ప్రేమ లేదు. ఉన్నదంతా ఆ మనిషి పరమే చేశాను అనుకున్నాను. కానీ చిత్రం, నాకిప్పుడు ఆ ప్రేమ లేదు. దాని స్థానంలో స్నేహం మాత్రమే ఉంది. ఎందుకంటే నాది వన్ వే ట్రాఫిక్ లవ్ కనుక. డాక్టర్, మీరు చాలా బాగా మాట్లాడతారు. కిట్టు అభినందించకుండా ఉండలేకపోయాడు. జాన్, నువ్వు వట్టి మాటలే మాట్లాడతావు, కానీ మన కిట్టు చాలా బాగా పాడతాడు. అలాగా? అతని పేరు నువ్వు వినడం లేదా? కృష్ణస్వామి అయ్యంగార్. ఓ! జాన్ కళ్ళు చిత్రంగా మెరిశాయి. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు హృదయపూర్వకంగా. అతని చేతిలో చేయి వేశాడు కిట్టు. మీరు తప్పకుండా పాడాలి. జానే కాదు, అతను ఎవరు ఆసక్తిగా పాడమని అన్నా వెంటనే పాడేస్తాడు. అతను ఆవారాహుతో ప్రారంభించి త్యాగరాజ కృతితో పూర్తి చేశాడు. జాన్ టేప్ రికార్డర్ తెచ్చాడు. హిందుస్థానీ, కర్ణాటక పాటలే కాకుండా పాశ్చాత్య సంగీతం కూడా ఉంది. అరగంటలో వచ్చేయవచ్చు అనుకున్న కిట్టు జాన్ ఇంటి నుంచి 3 గంటల తర్వాత భయపడ్డాడు. లలిత వాళ్ళిద్దరి మధ్య ప్రేక్షకురాలు అయింది. దారిలో కిట్టు అన్నాడు, మొత్తానికి నీ ఫ్రెండ్ చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు దీదీ. లలిత నవ్వి, జాన్లో ఉన్న గొప్పతనమే అది. ఎదుటి వ్యక్తిని ఆకర్షించి గంటల తరబడి కూర్చోబెట్టేస్తాడు అంది. 1-2 సార్లు సాగర్ విషయం కదిపి చూడాలనిపించింది కిట్టుకి. కానీ అతనికి ధైర్యం చాలేదు. ఆ రాత్రి భోజనాలయ్యాక ముగ్గురు తెలుగు సినిమాకి వెళ్ళారు. కిట్టుకి వారం రోజుల్లో జాన్ అత్యంత ఆప్తుడయ్యాడు. ఇప్పుడు లలిత వచ్చినా రాకపోయినా అతనే జాన్ ఇంటికి వెళ్ళి చనువుగా పాటలు వినేసొస్తున్నాడు. జాన్ స్నేహితుల్లో అభిరుచి ఉన్న వాళ్ళ దగ్గర మంచి ఆర్కెస్ట్రా ఉంది అని కూడా తెలుసుకున్నాడు. జాన్తో అతను తనొచ్చిన సంగతి చెప్పాడు. మా రాధక్క భరతనాట్య ప్రదర్శన, నా గాన కచేరీ ఇక్కడ లలితా దీదీ ద్వారా ఏర్పాటు చేయించుకోవాలని వచ్చాను. అనుకోకుండా మీరు కలిశారు. మీరేమైనా హెల్ప్ చేయగలరా? జాన్ నవ్వి, ఇంత ప్రత్యేకించి అడగాలా అన్నాడు. ఆ రాత్రి కిట్టు రాధని ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి రమ్మని, వచ్చే ముందు టెలిగ్రామ్ ఇవ్వమని ఉత్తరం రాసి మర్నాడు పోస్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్ళావు కిట్టు అని అడిగింది లలిత. పోస్ట్ ఆఫీస్కి. ఎందుకు? రాధక్క డాన్స్ ప్రోగ్రాం ఇప్పించాలని. లలిత మనసులో క్షణంసేపు కుతకుతలాడింది. తిరిగి రాధ ఇక్కడికి రావడం అనగానే ఆమె మనసు సాగర్ వైపు మళ్ళింది. ఎంత ప్రయత్నం చేసినా ఆమె నిగ్రహంగా మాటని దాచుకోలేకపోయింది. రాధకి పెళ్లి చేస్తానంది మామి. కిట్టు నవ్వి, అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయన్నట్లు మాట్లాడుతుందమ్మ. అది ఇప్పుడే వద్దు అంటోంది. కిట్టుకి కూడా లలిత నోట్లోంచి సాగర్ పేరు వినాలనుంది. లలిత మరి మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత తను బయలుదేరినట్లు టెలిగ్రామ్ ఇచ్చింది రాధ. అతను ఆ వేళ స్టేషన్కి వెళ్ళి రాధని ఇంటికి తీసుకొచ్చాడు. లలిత ఆమెను చూడగానే లేని నవ్వు మొహం మీదకి తెచ్చుకుని, బాగున్నారా అంది. రాధ సమాధానంగా నవ్వి తల ఊపింది. శశిరేఖకి పరిచయం చేసింది. రాధ 2 చేతులు జోడించి నమస్కారం అండి అంది. లలితకి అంతకంతకి ఆశ్చర్యంగా ఉంది. రాధలో శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఇంత మార్పు రావడం గమ్మత్తుగా అనిపిస్తోంది. సాయంత్రం జాన్ ఎప్పుడొస్తాడా అని వేళ్లు లెక్కబెట్టుకుంటూ గడియారం చూస్తున్నాడు కిట్టు. అతి కష్టం మీద సాయంత్రం 5 గంటలైంది. జాన్ ఇంటికి లలితని రాధని వెంటబెట్టుకుని వెళ్ళాడు. రాధని చూడగానే, జాన్, మీరు రాధ అనుకుంటాను అన్నాడు. రాధ నవ్వి తల ఊపింది.
మరో 10 రోజుల్లో డాన్స్ ప్రోగ్రాం ఉంది. అతని పరిపతి ఉన్నవాడు కాబట్టి క్షణాల మీద అన్నీ వెంటనే సమకూరాయి. అతను పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాడు. రాధ ఫోటోలో మరీ అందంగా ఉంది. లలిత ఆ వేళ వచ్చిన పేపర్ తిరిగేస్తుంటే రాధ బొమ్మ కనిపించింది. ఎంత చక్కనిది రాధా అనుకుంది. రాధ ఆమె పక్కగా వచ్చి కూర్చుంది. పూర్వం మాదిరి మనిషిని చూడగానే ఏడిపించాలనిపించడం లేదు రాధకి. ఆమె మనసు ఎంతసేపు సాగర్ మీదే ఉంటోంది. అందరూ అనుకునేట్లు తను అందంగా లేదా, ఏ కారణం చేత తనని సాగర్ ప్రేమించలేకపోయాడో ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు. లలిత బొమ్మలు గీసి ఆమెనే ఆరాధించి అతని గురించి లలిత ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనుకుంటోంది. శశిరేఖ అక్కడికొచ్చి ఈ 4 రోజులు ప్రాక్టీస్కి స్నేహితుడింటికి తీసుకువెళ్తానంటున్నాడు. జాన్, నువ్వు ఒక్కదానివి వెళ్ళడం దేనికి, నేను వస్తాను అంది. రాధ ఆవిడ వైపు చూసింది. మీరు నాతో వస్తారా? తప్పేముంది, ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళి ముక్కు మొహం తెలియని చోట 10 నిమిషాలు కూడా ఉండలేదు. అదంతా మంచిది కూడా కాదు. మీ అమ్మ మా పిల్లని బంగారంలా చూసుకున్నారు. మీరొస్తానంటే అంతకంటే ఏం కావాలి అంది రాధ. తల్లికి ఈ విషయం తెలుపుతూ ఉత్తరం రాసింది. కథ కొనసాగుతుంది.